ఆలకిద్దాం. ఈ ఆగస్టు నెల 2వ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ, ద్వితీయోపదేశ కాండం ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. అతని వృషభమునకు, గట్టిగా చెప్దాం, మొదట పుట్టిన దానికి ఘనత కలుగుదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ ఆరోపిద్దామా? గుడ్. గత కాలాల్లో మేబీ ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పేటప్పుడు బలిపీఠం కొమ్ముల గురించి మీతో చెప్పడం జరిగింది. అప్పుడు ఒక మాట మీకు చెప్పాను, గురుపోతు గురించి మీకు తెలియచేస్తానని. ఇది ప్రత్యక్షపు గుడారం గురించి కాదు, కానీ ఇది ఒక స్పెషల్ మెసేజ్. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే గురుపోతు. అనండి, గట్టిగా చెప్పాలి. చూడండి, ఆ గురుపోతు ఎలా ఉంటుందంటే, ఆకారానికి చూస్తూ ఉంటుంటే గుర్రంలా ఉంటుంది, కానీ దాని కొమ్ము చూడండి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా ఇంచుమించు దాని బరువే 1 టన్ను, 1000 కిలోలు అంటే అంటాయా, అంతేనా? 1 టన్ను బరువు ఉంటుందట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుడు ఇక్కడ దైవికమైన ప్రణాళిక మనకు చెప్తూ ఈ అధ్యాయం అంతా కూడా మోషే, దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు అంటే యాకోబు యొక్క 12 మంది కొడుకుల్ని బ్లెస్సింగ్, దీవించిన ఆశీర్వాదాలు ఈ ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఉన్నాయి. మనం చదువుకున్న వాక్యం ఎవరి గురించి అంటే, యోసేపుని దైవజనుడైన మోషే దీవిస్తున్నాడు. అతని దీవెన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆ పై వచనంలోంచి చదువుకుంటూ వెళితే అతనికి ఇచ్చిన దీవెన ఎలా ఉందంటే, పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి వస్తుంది. ఆమేనని చెప్పుకుంటారు ఒకసారి. నా ప్రార్థన, పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు మీదకి వచ్చినట్లుగా ఆ దీవెన దేవుడు మీ తల మీద ఉంచునుగాక. అంత మాత్రమే కాదు, యోసేపును దీవించిన ఆ దీవెనలు చూస్తే, ఇదిగో నీ భూమి సారము కలిగి ఉంటుంది, మంచి పంట కలిగేటట్లుగా నీ భూసారాన్ని కలిగి ఉంటావని అతనికి గొప్ప దీవెన ఆ దైవజనుడు ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. శ్రేష్టమైన ఫలాలు ఇస్తాది అనేటట్లుగా అతన్ని దేవుడు దైవజనుడి ద్వారా దీవించాడు. నా ప్రార్థన, ఎవరైతే వ్యవసాయ పనులు చేసుకుంటున్నారో వాళ్ళ భూమి మంచి పంటలు ఇచ్చేటట్లుగా అలాంటి దీవెన దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. వాస్తవంగా చెప్పుకోవాలి అనంటే, దేవుడు యోసేపుని దీవించిన విధానం చాలా గొప్పది. యోసేపుకి మాత్రమే కాదు, ఇక్కడ 12 గోత్రకర్తల గురించి కూడా మనం చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దీవించిన దీవెనలు మనం చూస్తూ ఉంటాం. ఈ 33వ అధ్యాయంలో రూబేను కోసం, షిమ్యోను కోసం, లేవి కోసం, దాను, నఫ్తాలి, ఆషేరు, బెన్యామీను, ఒక్కొక్కరికి ఈ విధమైన దీవెనలు వచ్చినాయో లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళతాం. ప్రత్యేకంగా దైవజనుడైన మోషే యోసేపును దీవించిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, అతని కొమ్ములు గురుపోతు వంటి కొమ్ముల వలె ఉంటాయి. అతడి ఎదుట శత్రువు నిలబడలేడు. గొప్ప దీవెన. దైవజనుడు ఆ వ్యక్తిని దీవించిన దీవెన చాలా గొప్పది. ప్రియులారా, యోసేపుకి ఎంత గొప్ప దీవెన అంటే, ఒక దైవజనుడు దీవెన మాత్రమే కాదు, తండ్రి కూడా, యాకోబు అయిన తండ్రి కూడా దీవించాడు. యోసేపు ఫలించడు కొమ్మ, ఓట వద్ద ఫలించడు కొమ్మ, తన రెమ్మలు గోడలు దాటి వ్యాపిస్తాయి అని. ఒక వ్యక్తికి 2 రకాల దీవెనలు ఉండాలండి.
ఒకటి, మన పరలోకపు తండ్రి మనల్ని దీవించాలి. అట్ ద సేమ్ టైం మన దైవజనుడు చేతుల మీద కూడా మనం దీవెన పొందాలి. చాలామందికి ఉండే అనాలోచన ఏమిటంటే, నాకు దేవుడు దీవిస్తే చాలండి, దైవజనుడితో నాకేం పని ఉందని ఇదో భావనతో అనేకులు కొనసాగుతూ ఉంటారు. లేదయ్యా, దైవజనుడు ప్రాముఖ్యత ఉన్నది కనుకనే సంఘానికి దేవుడు ఒక కాపరిని నియమించాడు. మీ పిల్లలు, మీరు ఆల్రెడీ స్కూల్లో ఒక మంచి టీచర్గా పనిచేయవచ్చు, బీఈడీ చదివి ఉండొచ్చు, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసాన్ని చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇంత చదువుకున్న మీరు మీ పిల్లలకి మీరే పాఠాలు చెప్పేసుకోవచ్చు కదా. స్కూల్కి ఎందుకు పంపిస్తారు, కాలేజీకి ఎందుకు పంపిస్తారు? దేవుడు సంఘానికి ఒక కాపరిని నియమించింది ఎందుకంటే, దేవుని మందిరంలోంచి మనల్ని దైవజనుడు దీవించాలని కోరుకుంటున్నాడు. దైవజనుడు చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి జయం కలిగినట్లుగా నా ప్రార్థన, దైవజనుడు చేతులెత్తి ప్రార్థించడం కానీ, దైవజనుడు చేతులెత్తి దీవించే దీవెన యేసు నామంలో మీ తల మీద ఉండునుగాక. ఇక్కడ యోసేపు జీవితాన్ని చూస్తే ఓ ప్రక్కన తన తండ్రి చేత దీవించబడ్డాడు, అట్ ద సేమ్ టైం దైవజనుడు చేత కూడా దీవించబడ్డారు. ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాలకి కూడా ఈ రెండు రకాల దీవెనలు స్వతంత్రించుకుందురుగాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇప్పుడు మనం చదువుకున్న ఆ దీవెన ఎలా ఉందంటే, అతని కొమ్ములు గురుపోతు వంటి కొమ్ములు కలిగి ఉంటాడు. అతని ఎదుట శత్రువు నిలబడలేడు. నిజంగానే యోసేపు జీవితం చూస్తే ఎన్నో పోరాటాలు యోసేపుకి వచ్చినాయి. వాస్తవంగా ఇందులో యోసేపులో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పేదానికంటే కూడా గురుపోతు గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యోసేపు గురించి మీరు చాలాసార్లు మీరు విన్నారు. యోసేపులో పరిశుద్ధమైన జీవితం ఉందని, క్షమించే గుణం ఉందని, ఇలాంటి మంచి మంచి లక్షణాలు యోసేపులో మనం చూస్తాం. ఆయన యొక్క గుణాలని బట్టి దేవుడు ఒక గొప్ప దీవెనకు పాత్రుడిగా చేశాడు. ఈరోజు నీ గుణ లక్షణాన్ని మార్చుకోగలిగితే, దేవుడు కోరుకున్నంత భక్తి జీవితాలు మీరు చేయగలిగితే, అలాంటి దీవెన పొదలో ఉన్నవాని కటాక్షం నీ తల మీదకి వస్తుంది. నీ జీవితాన్ని గురుపోతు కొమ్ము వంటి ఒక గొప్ప ఆశీర్వదించబడిన స్థితిని దేవుడు నీకు కలుగు చేయనుగాక. నమ్మితే ఆమెనంటారా? సరే, ఇక్కడ ఇది చదువుకుంటున్న మాటలో గురుపోతు అనండి ఒకసారి మీ నోటితో. గొర్రెపోతు కాదు, మేకపోతు కాదు, ఇంకొకసారి చెప్దామా? గురుపోతు. దేవుడి దయ వల్ల మీకు చాలా పాఠాలు చెప్తా వచ్చాను. చెట్లు గురించి ఎన్ని పాఠాలు విన్నారు? బైబిల్లో వ్యక్తుల గురించి చెప్పాను. మొన్నే రీసెంట్గా అంకి కోసం చెప్పానా? 1000 అనే సంఖ్య కోసం విన్నారా? ఎన్ని అంకెల గురించి, ఎన్ని సబ్జెక్టులు మీరు వింటున్నారో. మొక్కల కోసం, చెట్ల కోసం, పొలాల కోసం, వ్యక్తుల కోసం, బైబిల్లో ఉన్న స్త్రీలు, బైబిల్లో ఉన్న పురుషులు, ఉపమానాలు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నాం. ఇన్ని సంగతులు మీరు వింటున్నారో. నిజంగా యెహోవా యొద్ద గడప దగ్గర కనిపెట్టుకుని ఉపదేశం వినేవారు ధన్యులుగా మీరు మార్చబడుదురుగాక. నమ్మితే ఆమేనని చెప్దామా? ఈరోజు గురుపోతు అనే ఒక జంతువు కోసం మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుడు ప్రాణుల ద్వారా కూడా మాట్లాడతాడు అన్నయ్య అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు బిలాముతో ఎలా మాట్లాడాడు చెప్పండి? గాడిద ద్వారా మాట్లాడాడు. దేవుడు ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడతారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. సరే, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. గురుపోతు అంటే అడవి దున్న. నోట్ చేయండి, అది గురుపోతు అంటే ఎవరు? అడవి దున్న, అడవి ఎద్దు. ఇప్పుడు అర్థమైనట్టుంది, బొలు వెలిగినట్టుంది. అమ్మయ్య, ప్రాణం సల్లారింది. అడవిలో ఉండే ఒక ఎద్దు ఇంచుమించు నేను మీకు చెప్పినట్లుగా ఇది చాలా బలంగా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా వేగంగా పరిగెడతా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు దీని గురించి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఒక ఆత్మ దేవుని సహాయం నేను కోరుకుంటున్నాను. యోసేపును దీవించేటప్పుడు ఎందుకు ఆ గురుపోతుతో పోల్చి దైవజనుడు చెప్పాడో, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉండటానికి ఇందులో కొన్ని శ్రేష్టమైన సంగతులు చెప్పే ముందు
కొన్ని పోతుల గురించి చెప్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి పర్వాలేదు. చేతులెత్తి హల్లెలూయా అన్న వెంటనే మీ చేయి పైకి లాగా ఇంకొకసారి హల్లెలూయా. కొన్ని పోతులు ఉన్నాయి కదా, మేకపోతు, గొర్రెపోతు. తిండి మాట్లాడండి అమ్మా, చెప్పండి గట్టిగా. ప్రభువు ఏమంటారు? తిండిపోతు అయితే నీ గొంతుకి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసింది మీకోసమే. ఒక్క పూట అయినా కనీసం ఇది ఉపవాసం వల్ల సాధ్యమవుతుందని ప్రభు చెప్పినప్పుడు ఇంకా తిండి మీద మక్కువ చూపుతూ ఉంటుంటే ఎట్లా? కనీసం ఒక పూట, కనీసం ఈ 21 రోజుల్లో దైవజనుడు అన్ని రోజులు మన కోసం మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, కనీసం ఒక వారం రోజులైనా ఉందాం, కనీసం లాస్ట్ 3 రోజులైనా ఉందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఆశే గోత్రికురాలు 84 సంవత్సరాలు ఉపవాసాలతోనే దేవుని పాదాల దగ్గర నుండి సేవ చేసిందన్నారు. ఇంకా తిండిబోతులా ఉంటే ఎట్లా మన భక్తి వైరాగ్యంలోకి వచ్చేది? మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చునుగాక. ఒక్క పూట జ్యేష్ఠత్వం కొరకు కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏసావు, భ్రష్టుడు అయిపోయారని చెప్పారు. ఉపవాసాల ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయండి. దేవుని సందులో ఎప్పుడు తినే ఆహారమే. ఒక్కసారి ఈ కూటాల కోసం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రభు మీ ఎడల గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఎవరికైనా హాస్పిటల్లో బాగోపోతే రాత్రంతా నిద్ర లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఉంటాం. భర్త తిడితే 3 రోజులు మంచం ఎక్కి దిగరేక, ఏమి తినమ్మా అనవసరమైన విషయాల్లో కడుపు మార్చుకుని ఉంటావు కదా. దేవుని పాదాల దగ్గర నీ కార్యాలు జరగాలని ఏడ్చి ప్రలాపించడానికి నీకు మనసు ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఈ బ్యాచ్లో ఉంటే మారు మనసు మీకు వచ్చునుగాక. పోతుల గురించి చెప్తానన్నా కదా, ఒకటి అయిపోయింది. ఏంటది? మనం ఆ బ్యాచ్లో లేం, అందుకు స్తోత్రం అనండి. ఓకే, మంచిది. నిద్రపోతు. అయ్యబాబోయ్, ఏ పోతు? వాళ్ళకి ఏంటో కృపావారం వాక్యం వింటా కూడా నిద్రపోతే, ఒరే నాయన, ఇంటి దగ్గర ఏదో నిద్రపోతే ఇక్కడ కూర్చు కూడా నిద్రపోతా ఉంటుంటే ఎట్లా? ఇక్కడికి వస్తున్నది దేవుని సన్నిధిలో ఉన్న దీవెనలు మనం పొందుకోవాలని. వినవలసిన వాక్యాన్ని వినకుండా నువ్వు నిద్రపోతే ఎలా? నిద్రపోతులా మనం ఉండకూడదు. బైబిల్లో ఎంతోమంది నిద్రపోయి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. యోనా ఏం చేశాడు? వాడలో నిద్రపోతున్నాడు. ప్రమాదం అలజడి వచ్చినా సరే ఆయనకి ఏం పట్టట్లేదు, ఎందుకంటే నిద్రపోతాడికి ఏం తెలుస్తుంది? నేను ఆశిస్తాను మీరు నిద్రని జయించగలగాలి. ఇంకా నిద్రపోతులా ఉంటే ఎలా? ప్రభు మీకు సహాయము చేయునుగాక. తిండి అయిపోయింది, మీరు చెప్తా ఉండాలి, మీకు కనెక్ట్ చేసుకుంటా ఉండాలి వాక్యం. నిద్ర అయిపోయింది, సోమరిపోతు. భలే కలెక్ట్ చేస్తున్నారు అన్నయ్య, వందనాలు అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. సోమరిపోతోళ్ళు ఉంటారు కొంత. మీరు కాదమ్మాయి, మీరు చాలా మంచోళ్ళు అమ్మాయి. ఎందుకంటే ఇంట్లో ఒక స్త్రీ ఎప్పుడు నిద్ర మేలుకుంటుంది, ఒక తల్లి. మన ఎవరో చెప్తున్నారు, అన్నయ్య 7 అవ్వకుండగా అందరికీ క్యారేజీలు రెడీ చేయాలన్నయ్య. పిల్లలకి భర్త డ్యూటీకి వెళ్తాడు, పిల్లలు కాలేజీకి వెళ్తారు. ఒక స్త్రీ ఎంత కష్టపడుతూ ఉంది, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంది, భోజనం సిద్ధపరుస్తుంది. ఎంత కష్టపడే తల్లులు ఉన్నారు. అన్నయ్యలు కూడా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, కష్టపడేవాళ్ళు ఉన్నారు. మరి పిల్లలకి చెప్పే మాట ఏంటంటే, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉంటుంటే ఇంకా మీరు మంచాన్ని పట్టుకుని ఉంటే, సోమరుల్లా ఉంటే ఎట్లా? సోమరితనం చింపురు గుడ్లు ధరింప చేస్తుంది. అందుకని ఆ పోతుల్లో, ఆ బ్యాచ్లో మనం ఉండకూడదు. దేవుడు నిన్ను దర్శించును గాక. కొంచెం గట్టిగా ఆమేనండి. నెక్స్ట్ గర్వపోతు. ఏ పోతు? నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనలోకి రాకూడదు అనేది నా ఆశ. గర్వము ఎక్కడుంటుందో అక్కడ నాశనం. నాశనానికి ముందు హలో చెప్పండి, నాశనానికి ముందు ఏ విషయంలో అతిశయించొద్దు. దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారం ఇచ్చాడా? డబ్బు ఇచ్చాడా? గౌరవం ఇచ్చాడా? తలాంతులు ఇచ్చాడా? పాడే కృప ఇచ్చాడా? వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడా? ఏది ఇచ్చినా సరే ఏ విషయంలో గర్వించొద్దు. గర్వము వల్ల గడ్డి తిన్నాడు నెబుకద్నెజరు. గర్వం మనలోకి రాకుండా, ఆ గర్వపోతు లిస్టులో ఏ ఒక్కరు ఉండకుండా దేవుడు సహాయము చేయును గాక.
ఇంకొకటి ఏదో ఉంటుంది, అది నేను చెప్పకూడదు నా నోటితో, కానీ చెప్పాల్సి వస్తుంది. దున్నపోతు మీద. సో ఆ విధంగా కూడా మనం ఉండకూడదండి. దేవుడు దర్శించునుగాక. ఇంకో పోతుందండి, తాగుబోతు. ఇంట్లో ఒకడు ఉంటే చాలు మొత్తం ఇల్లంతా అరిపేతూ ఉంటాడు. ఇక భార్య ఎక్కడో పాపం పిల్లల్ని పెంచడం కోసం విదేశాలకు వెళ్ళి డబ్బులు పంపిస్తూ ఉంటుంది, ఈయన తాగేసి ఆరిపేసి ఎన్ని కుటుంబాలు గుల్లైపోతున్నాయండి. ఈ పోతులందరూ కూడా యేసు నామములో మార్పు చెందుదురుగాక. నమ్మితే చప్పట్లో కొడుతూ యేసేకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? రైట్, వీటి గురించి మనం నేర్చుకోవట్లేదు. కానీ ఇప్పుడు గురుపోతు అనేది ఒక జంతువు, ఒక ప్రాణి. దేవుడు వీటి గురించి అనేకమైన మాటలు మనతో మాట్లాడి బలపరచునుగాక. సరే, కొన్ని జంతువుల పేర్లు చెప్పండి. ఆవు, గేదె, గుర్రం, గాడిద, ఎద్దు, వంటె. చెప్పట్లేదేం మీరు? పులి, సింహం, ఏనుగు, చిరతపులి, ఇవన్నీ మనకు తెలుసు, వీటి గురించి చాలాసార్లు విన్నాం. కానీ ఈ అడవిలో ఈ గురుపోతు. సో దేవుడు యోసేపుని దైవజనుడి ద్వారా దీవిస్తూ, గురుపోతు వంటి కొమ్ము కలిగిన వాడివని ఉంటావు, శత్రుని ఎదుట నిలవలేడు అనేటట్లుగా చక్కని దీవెన ఆయనకి ఇచ్చాడు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, గురుపోతుల్లో ఉన్న లక్షణాలు ఏమిటి? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. యేసునాథుడు ఇలాంటి కృపకు మనల్ని పాత్రులుగా మార్చునుగాక. రైట్, చదవండి. మొదటి మాట, యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యోబు గ్రంథం 39వ అధ్యాయం 9-10 వాక్యాలు భక్తులు చదువుతారు. యోబు గ్రంథం 39వ అధ్యాయం సమ్మతించునా. యోబు గ్రంథం 39వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, అది నీ సాలలో నిలుచునా, పగ్గములు వేసి గురుపోతును నాగటి చాలుతో కట్టగలవా, అది నీ చేత తోబడి లోయలో చదరము చేయునా. చాలు. సో మొదటి మాట అక్కడ చదువుకున్న వాక్యంలో, గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా, దాన్ని పగ్గాలేసి నువ్వు బంధించగలుగుతావా? నీ వల్ల కాదు. అక్కడ సందర్భాన్ని చెప్తూ ఏమంటారంటే, మొదటి అనుభవం ఏమిటంటే, గురుపోతులో ఉన్న ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ లక్షణం, ఎవ్వరికి లొంగదు అనండి. ఇంకొకసారి చెప్పండి నాతో కలిసి, ఎవ్వరికి లొంగదు అనండి. సో ఇలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గురుపోతుతో దైవజనుడిని, ఎందుకు ఆ దైవజనుడు ఆ వ్యక్తిని దీవిస్తున్నాడంటే, ఏ ఒక్కరికి లొంగిపోయేది కాదు. అది పగ్గాలేసి బంధించినా కూడా దాన్ని బంధించడం మన వల్ల కాదు. దేవుడు వాక్యాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? ప్రభు చిత్తమైతే ఈ యోబు గ్రంథం 39వ అధ్యాయంలో 4 జంతువుల గురించి, వాటి గురించి 4 విషయాలు, ప్రాముఖ్యమైన వాటి గురించి చెప్పాడు. గురుపోతు గురించి చెప్పాడు, నిప్పుకోడు గురించి చెప్పాడు, గుర్రము, పక్షిరాజు. ప్రభు చిత్తమైతే ఈ 4 విషయాలు కూడా రాబోయే కాలంలో ప్రభు మనకి నేర్పించునుగాక. గట్టిగా ఆమెన్ చెప్దామా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇదిగో దానిని పగ్గాలు వేసి నువ్వు బంధిద్దామన్న నీ వల్ల కాదు, ఎవరిని కూడా లొంగదు, అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు ఒక దైవజనుడిగా, ఒక సేవకునిగా యోసేపు తల మీదకి ఆ దీవెన రావడానికి గల కారణం ఏమిటంటే, యోసేపు ఎదుట కూడా ఎన్నో లొంగిపోవలసిన పరిస్థితులు వచ్చినాయి. అక్కడ ఎవరు లేరు, ఎవరు చూడలేదు, నాన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. నిజంగా లోబడిపోవచ్చు, ఆయన తప్పిపోవచ్చు, ఎవరు అవకాశం లేదు కదా, ఎవరు చూడలేదు కదా అనుకోవచ్చు. ఒకే మాట అంటాడు, నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తానా? అంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు చూస్తున్నాడనే భయం ఉంది కనుకనే యోసేపు తల మీదకి ఆ దీవెన వచ్చింది. ఈ ఉదయకాలం ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు లొంగిపోకుండా, ఏ పరిస్థితుల్లో కూడా వంగిపోకుండా, ఓ పరిస్థితిలో చెప్పాలంటే లోక ఆశల వైపుకి పాల్పడకుండా దేవుని కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడితే
ఖచ్చితంగా దైవికమైన కృప యేసునాథుడు నీకు అనుగ్రహించునుగాక. నమ్మితే ఒకసారి ఆమెన్ చెప్దామా? కొన్ని జంతువులు ఉన్నాయండి, వాటిని ఈజీగా మనం పట్టుకోవచ్చు లేదా బంధించవచ్చు. ఈజీగా వాటిని మనం కొన్ని స్థలాల్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగు ఉంది, జూ పార్క్లో ఉంటుందా లేదా? ఏం మాట్లాడట్లేదని మీరు? ఉంది. గుర్రం ఉంది, దానికి తాళ్ళేసి కళ్ళెం వేసి ఖచ్చితంగా బంధించవచ్చు. ఆ తర్వాత సింహం కూడా, సింహాన్ని బోన్లు వేసారనుకోండి ఉంటుంది. ఇలా కొన్ని బంధించగలిగిన జంతువులు బంధించబడతా ఉంటాయి. కానీ గురుపోతుని పగ్గాలేసిన నీ వల్ల కాదు. దేవుడు యోబు గ్రంథంలో ఎంత చక్కని మాటలు రాయించాడు. ఈ ఉదయకాలం దైవ వాక్యం నేను తాకునుగాక. ఎవ్వరికి ఏ పరిస్థితికి లొంగిపోని చక్కగా నిలబడే క్రైస్తవ్యం చేయటానికి ఆత్మ దేవుడు నీకు కృప చూపించునుగాక. యేసు నామములో నీ హృదయం మనోనేత్రాలు తెరవబడునుగాక. రైట్. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మీకు చెప్తాను. చాలామంది లోకాశలు కనబడిన వెంటనే వాటికి లోబడిపోతూ ఉంటారు. పాపము ఆకర్షించిన వెంటనే ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. లోకాశలకి, పాపానికి అనేకులు ప్రేరేపించబడి వాళ్ళ నిండు నూరేళ్ల భవిష్యత్తుని అర్ధంతరంగా ముగించే బిడ్డలు ఎందరో మన కనులు ఎదుట కనబడుతున్నారు. క్షణికమైన ఆశల కొరకు, తుచ్చమైన అభిలాషలకి లోబడిపోయి ఒక మంచి భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటున్న పిల్లలు ఎందరో మన కనులు ఎదుట. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, దేవుని కోసం ఒక వైరాగ్యంగా నిలబడు. క్షణికమైన తుచ్చమైన అభిలాషల వైపుకి నువ్వు పాల్పడొద్దని మరలా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 6 అడుగుల మనిషి అండి, ఇంత సిగరెట్ దగ్గర బానిస అయిపోతున్నాడు. పెద్ద మనిషి బ్రాందీ బాటిల్ కనబడితే చాలు ఫ్లాట్ అయిపోతున్నాడు. లోక సంబంధమైన ప్రేమలు కనబడితే చాలు లోబడిపోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని చేత యోసేపు లాంటి దీవెన, గురుపోతు లాంటి ఒక వైరాగ్యంతో కూడిన నీ భక్తి జీవితం రావటం కోసం ప్రభు నీకు చెప్తున్నాడు, ఎవ్వనికి లొంగని, దేవునికి మాత్రమే లోబడుతూ లోక సంబంధమైన వేటి వైపు కూడా లొంగిపోకుండా స్థిరమైన పునాది మీద నీ భక్తి జీవితం కట్టబడునుగాక. ప్రభు నిన్ను దర్శించునుగాక. రాజీ పడని భక్తి చేయటానికి దేవుడు నీకు సహాయము చేయునుగాక. బైబిల్లో అలాగ లొంగిపోకుండా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లొంగిపోయి పర్వాలేదులే అని అనుకుని అడ్జస్ట్ అయిపోయి నామకార్థ భక్తి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. లోతు భార్య అనండి, ఒకసారి చెప్పండి నాతో కలిసి. ఏం చేసింది? వెనక్కి తిరగొద్దు అంటే వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తాం. చివరికి తను చేసిన చిన్న మిస్టేక్ని బట్టి తన ఫ్యామిలీ మీద ఎలాంటి శాపం వచ్చింది, తన పిల్లలు ఏ స్థాయిలోకి అయిపోయారు. లోతు భార్య అక్కడ ఉంటే తన పిల్లలు అలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందంటారా? ఆలోచించండి. ఇంట్లో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు దారి తప్పుతున్నారంటే, పిల్లలు లోబడకుండా పిల్లలు లోకాశల వైపుకి వెళ్ళిపోతున్నారంటే తల్లి ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుందండి. ఈరోజు మీరు ఆలోచించండి. ఆ మధ్యకాలంలో ఒక తల్లి చెప్తా ఉంటుంటే విన్నానండి. అయ్యా, నా ఇంట్లో వేదన కలిగించే విషయం అయ్యా, కన్నీళ్లతో ఎంత ఓదార్చుదామన్నా ఆ తల్లిని ఓదార్చలేకపోతున్నాం. ఏమైంది తల్లి అనంటే ఆ తల్లి చెప్తూ వేదనతో కన్నీళ్ళు పెట్టుకుంది. అయ్యా, నాకు 2 కూతుర్లయ్యా, వాళ్ళ కోసమే వాళ్ళని పెంచడం కొరకే దూరదేశాలకు వెళ్ళానయ్యా. కష్టపడి మొత్తం మీద దేవుడి దయ వల్ల ఒక కూతురు పెళ్లి చేశానయ్యా. మళ్ళా ఇంకో కూతురు పెళ్లి చేయడం కోసం మళ్ళా ప్రయాసపడుతున్నాను. ఇంటోళ్ళు అన్నారు, ఇంకెన్నిసార్లు నీ ఆరోగ్యం పాడు చేసుకుని బలమంతా నాశనం చేసుకుని ఇంకెందుకులే ఇక్కడే ఉండు అదేదో అని అన్నారు. సరే అనుకున్నాను, ఇక్కడే ఉండిపోయాను, ఇంకెళ్ళకుండగా. రోజులు గడుస్తున్నాయి. ఈ పెద్దమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, డెలివరీ అయింది. చక్కగా ఇక్కడ మేము
ఆపరేషన్ చేయించే విషయంలో, డెలివరీ సమయంలో మాకు తప్పదు కదయ్యా, అన్ని విషయాలు మేమే చక్కబెడతా వచ్చాం. ఇప్పుడు పుట్టింటి నుంచి అత్తూరింటికి పంపించాలి. వాళ్ళు ఎక్కడో చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు. పుట్టింటి నుంచి అత్తింటికి పంపించే సమయాలలో పంపించడానికి జస్ట్ ఒక వారం రోజుల్లో వచ్చేద్దామని ఇంట్లోంచి నేను మా కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇలా వెళ్ళి 2 రోజులు కూడా అవ్వలేదు. ఈ లోపల ఈ చిన్న కూతురుందే, మరి ఎప్పటి నుంచి కాలేజీలో ప్రేమలో పడ్డదో తెలియదు, వాడితో కలిసి లేచి వెళ్ళిపోయిందయ్యా అని కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉందా తల్లి. ఒకసారి మీరు ఆలోచించండి, ఈరోజు యవనస్తుల కోసం ఎంతమంది తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడుస్తున్నారు. పాపాన్ని చూసి ఆకర్షించబడి లోబడిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లి అన్నది ఈ అమ్మాయి కంటే ఈ చిన్న కూతురికి ఇంకా ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నో విధాలుగా ఆశలు పడుతూ ఉంది, కళ్ళగంటా ఉంది. కానీ అపవాది చేతిలో లోకాశలకి ప్రేరేపించబడుతున్న యవనస్తులు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యలాగా నువ్వు లోకాశల వైపుకి వెళ్ళొద్దు, వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కోసమే పరిగెత్తమని దేవుని వాక్యం చెప్తుంది. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. దేమా అనండి. ఆయన కూడా పౌలుని విడిచిపెట్టి లోకాశల వైపుకి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది లోకంలో వెళ్ళిపోయిన వాళ్ళు, అయితే లొంగిపోకుండా దేవుని కోసం నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే మర్దుకై. అనండి ఒకసారి, చూడండి, ఆయన గురించి చదివిస్తాను. ఆ మాట చదువుదామా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము 4వ వచనము కలిపి చదువుతారు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం అండ్ 4వ వచనం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. ఓకే, మొర్దెకై వంగక నమస్కారం చేయక, వంగక లోబడక, లోక సంబంధమైన వాటి మీద మక్కువ చూపించకుండా నమస్కారం చేయక ఉన్నందుకు రాజు గుమ్మమునున్న రాజు సేవకులు 4వ వచనం, ఆ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచోవచ్చారు. అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదని చూద్దుము రండని తెలిపిరి. హామానుకు తెలిపారు. ఏలయనగా అతడు నేను యూదుణ్ణి గనుక, ఆ పని చేయజాలని, నాతో కలిసి మాట చెప్పండి, నేను క్రైస్తవుణ్ణి గనుక, నాతో కలిసి చెప్పాలి, నేను క్రైస్తవుణ్ణి గనుక ఆ పని చేయజాలను. ఇదే మాట మీ పక్కలు షేకని చెప్పండి, నువ్వు క్రైస్తవురాలు గనుక ఆ పని చేయకు. అది ఏ పనో నీకే తెలుసు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఏ విషయంలో నీ వీకో నీకే తెలుసు, నీ అంతరాత్మకి తెలుసు. నేను మరలా భూతత్వం పెట్టి చెప్పక్కర్లా. యూదుడి యొక్క మొర్దెకై ఒక తీర్మానం చూడండి, నేను యూదుడిని గనుక, నేను క్రైస్తవుని గనుక ఆ పని చేయజాలను. నా తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకొచ్చే పని, తల్లిని గౌరవించవలసిన రీతిగా గౌరవించకుండా ఉండే పరిస్థితి, తండ్రిని సన్మానించకుండా ఉండే పరిస్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే భక్తికి భిన్నంగా లోక సంబంధమైన జీవితాలు ఎన్నో. ఇదిగో మొర్దెకై ఎక్కడ వంగక, ఎక్కడ నమస్కారం చేయకుండా దేవుని కొరకు రోషం కలిగి ఆ దినాల్లో నిలబడ్డాడు. హామాన్ లాంటి వ్యక్తులు ఎంత కుట్ర పనినా వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికమ్మ మీద ఆయనే ఉరి తీయబడ్డాడు. నిజంగా మొర్దెకై రాజీ పడకుండా భక్తి చేశాడు కాబట్టే ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. నేను ఖచ్చితంగా చెప్తానండి, పరిస్థితులను బట్టి లొంగిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే డౌన్ అయిపోతారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని కొరకు రోషంగా భక్తి చేస్తే నీ భక్తి శిఖరాలకు ఎక్కిస్తుంది. నిన్ను
అలాంటి కృపకు దేవుడు నిన్ను పాత్రులుగా మార్చునుగాక. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక ప్రతిమకు నమస్కారం చేయమని రాజు చెప్పాడు. వాళ్ళు లొంగిపోలేదండి, వంగి నమస్కారం చేయలేదు. దానియేలు కావచ్చు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కావచ్చు, వీళ్ళ భక్తి జీవితాలు చూస్తే ఒకసారి నెబుకద్నెజర్ రాజు దగ్గరికి అలా అంటారు, నెబుకద్నెజర్ రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం నీకు చెప్పాల్సిన పని లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడే, రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేమైతే ప్రతిమకు నమస్కారం. ఎంత ధైర్యంగా వాళ్ళు లొంగిపోకుండా నిలబడ్డారండి. అందుకే కదా వాళ్ళ దేవుడు గొప్పతనం రాజు సహితం గుర్తించాడు. ఈరోజు నీకు అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. చేతుల పైకి ఒక్కసారి ఆమేనంటారా? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? ఇందులో ఇంకొక ప్లస్గా ఇంకొక మాట కూడా చెప్తానండి. మంత్రసానులు అనండి. ఇప్పుడు ఐగుప్తి దేశంలో ఫరో రాజుగా ఉన్నాడు. ఏమని చెప్పాడు? ఇదిగో మగపిల్లోడు పుట్టాడా వాడిని చంపేయండి, పేటల మీద ఉండగానే చంపేయండి. అమ్మాయి పుట్టిందా బ్రతికించండి, ఎందుకంటే ఆయన తర్వాత రాజు అయిపోతాడని భయం. అయితే రాజాజ్ఞకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు మంత్రసానులు. అబ్బా, ఉన్నారా ఈరోజు అలాంటి స్త్రీలు? ఉన్నారమ్మా ఇలాంటి వాళ్ళు సంఘంలో? వాళ్ళ పేర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చూద్దామా? నిర్గమాకాండంలో షిప్రా, పూయా అనే ఇద్దరు మంత్రసానులు దేవునికి భయపడిన విధానం మనకు కనపడుతుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15 నుండి 17 వరకు చదువుతారు. ఐగుప్తి రాజు షిప్రా, పూయా అనే హెబ్రీ స్త్రీలు మంత్రసానులు తో మాట్లాడి, ఓకే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు వీటల మీద చూచినప్పుడు మగాడైతే చంపేయండి, ఆడోళ్ళని అయితే బ్రతికించండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజ్యాజ్ఞకు భయపడక. ఈరోజు నేను ఆశిస్తున్నాను దేవునికి భయపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. లోకంలో ఉండే వాటి వైపుకి మక్కువ చూపించే వాళ్ళు ఎక్కువ ఉండి ఉంటారు. ఇది ఇరుకు మార్గం, విశాల మార్గానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మంత్రసానుల్లోకి ఎంత దైవ భయం ఉందండి. ఈరోజు ఇలాంటి దైవ భయం మీ గుండెల్లో దేవుడు పుట్టించునుగాక. ఇదిగో ఈ గురిపోతూ దేనికి కూడా లొంగిపోదు. నువ్వు కూడా లోక సంబంధమైన వాటికి బెండ్ అయిపోకుండా దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా గురిపోతు లాంటి దీవెనలన్నీ కూడా, యోసేపుని దీవించిన దీవెనలన్నీ కూడా యేసయ్య మీ తల మీద కుమ్మరించునుగాక. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవడం కోసం, అవగాహన కోసం చెప్తా. పెద్ద ఆయన ఎవరో ఒక దైవజనుడు చెప్తుంటుంటే విన్నా. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కొన్నిసార్లు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఎలా నిలబడాలో చెప్తాం. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. ఏదైనా కష్టము, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడే ఆత్మ సంబంధులు కూడా లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా మిగిలిపోతూ ఉంటారు. అలా ఉండకుండా దేవుని కోసం మీరు రోషంగా నిలబడటం కోసం ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ఆయన ఒక చిన్న మిల్లులో పనిచేస్తూ ఉంటాడు. ఒక చిన్న మిల్లులో వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా కాలంగా, 1 సంవత్సరం కాదు, చాలా ఏండ్లుగా, చాలా సంవత్సరాలుగా ఆ మిల్లులో ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. జీవనానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి. తన భార్య, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి, బాగానే ఉంది. అయితే సడన్గా ఆ ఉద్యోగం చేసే చోట నుండి ఆ ఓనర్ గారు ఆ ఉద్యోగంలోంచి ఆ వ్యక్తిని సడన్గా చెప్పా పెట్టకుండా తీసేశాడు. చెప్పా పెట్టకుండా జాబ్లోని తీసేశాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా కనీసం నాకు 6 నెలల ముందో 3 నెలల ముందో కనీసం 1 నెల ముందనే చెప్తే నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను కదా. నువ్వు చెప్పా పెట్టకుండా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలాగయ్యా? నేను భార్య పిల్లలతో కుటుంబంతో ఉన్నాను. అలా తీసేస్తే ఎలాగయ్యా ఓనర్ గారు? ఇదేనా మీరు ప్రజలకి చేసే న్యాయం అని అడిగాడు. ఇదిగో
నా మిల్లు నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళు ఉంచుతాను, నచ్చని వాళ్ళు తీసేస్తానయ్యా, అడగటానికి నువ్వెవరు అన్నట్లుగా ర్యాష్గా మాట్లాడాడు. సరే అనుకుని తలదించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం భార్యతో చెప్పాడు. అమ్మా, ఇలా ఉంది నా పరిస్థితి, మొన్నటి వరకు ఆ మిల్లులో మంచిగా డ్యూటీ చేశాను, ఇప్పుడు డ్యూటీ చేయడానికి పని ఏమీ లేదు, అవకాశం లేదు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, భార్య అన్నది, నిజంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యం చెప్పాలి. భార్య అన్నది, పోన్లేనండి, ఇది కాకపోతే దేవుడు ఇంకోటి ఏదో మన కోసం దాచుంటాడు, సమస్యలు వచ్చినాయని మనం చల్లారిపోకూడదు కదా, కష్టాలు వచ్చినాయని దేవుడికి దూరం అవ్వకూడదు కదా, ఈ కష్టంలో దేవునికి మొరపెడదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం రండి అనుకుని ఇంట్లో వాళ్ళు కుటుంబ ప్రార్థనగా భార్యాభర్తలు ఇద్దరు మోకరించి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయగా దేవుడు చెప్పారు వారితో, అయ్యా, మీకు లేని దాని గురించి మీరు బాధపడొద్దు, మీకున్న దాంతోనే ప్రయాసపడండి అని చెప్పాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు మాట్లాడారట, నీకు ఒక చిన్న స్థలం ఉంది కదా, ఆ స్థలంలోనే చిన్న హోటల్లో ఒకటి చేయి, చిన్న హోటల్లో ఒకటి ఏర్పాటు చేయి అన్నారట. సరే అనుకుని భార్యతో చెప్పాడు, దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, చిన్న హోటల్లో ఒకటి చేయమని చెప్పారు అని. వెంటనే తనకున్న చిన్న స్థలంలోనే ఒక చిన్న హోటల్ ఒకటి ఏర్పాటు చేశాడట. అది రోజు రోజుకి కూడా చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది, రోజు రోజుకి కస్టమర్లు వస్తున్నారు. అక్కడ మిల్లో పనిచేసిన దానికంటే ఇక్కడ పగలంతా కష్టపడతా ఉంటుంటే, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతా ఉంటుంటే చక్కని లాభాలు చేకూరుస్తూ ఉన్నది. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొంతమంది వర్కర్స్ని పెట్టుకుని నెమ్మదిగా ఆ యొక్క హోటల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొంచెం నెమ్మదిగా డెవలప్ అయ్యింది. ఎంత డెవలప్ అయ్యింది అయ్యా అనంటే, ఇంకొక పార్ట్నర్ని పెట్టుకుని అనేక స్థలాలకి ఆ యొక్క బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఆ హోటల్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ హోటల్ లేని దేశమే లేదు. మన హైదరాబాద్లో కూడా ఆ హోటల్ ఉంది. ఆ హోటల్ పేరే హాలిడేస్ ఇన్. చెప్పండి ఒకసారి, హాలిడే ఇన్. ఒకసారి అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను అడుగుతున్నాను, నాకు ఈ ఉద్యోగం పోయింది, నేను దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నాకు ఈ కష్టం వచ్చింది, ఇంకా దేవుడు నాకెందుకు అని అనుకుంటే, ఆయన అంత పెద్ద హోటల్ని స్థాపించి ఉండేవాడా? కష్టాలు వచ్చినప్పుడే అసలైన భక్తి తేలుతుంది. నిందలు అవమానాలు వచ్చినప్పుడే నిజమైన భక్తి తెలుస్తుంది. ఆయనకి కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవా, నాకెందుకు ఇలా చేసావు అనలేదు. అలా నిలబడి ధైర్యంగా ప్రార్థన చేసుకుని ఉన్నాడు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆయన హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ని గొప్ప గొప్ప విలేకరులు ప్రశ్నించారంట, అయ్యా, మీరు ఇంత హోటల్ స్థాపించారు కదా, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, మీకంటూ తీరని కోరిక ఏదైనా ఉందా అని అడిగారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, నాతో కలిసి హల్లెలూయా అని చెప్పండి అమ్మా. మీకంటూ తీరని కోరిక ఏదైనా ఉందా? ఏంటి, ఇంత హోటల్ స్థాపించిన ఆయనకి ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, ఇన్నున్న ఆయనకి తీరని కోరిక ఏమైనా ఉంటుందా? మీరేం మాట్లాడలేదు. మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో మరి ఏజ్ రక్తమే. తీరని కోరికలు ఏమైనా ఉంటాయో? ఎందుకంటే అది పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన అన్నాడంట, నాకు ఒక తీరని కోరిక ఒకటి ఉండిపోయిందండి అన్నాడంట. అవునా? ఇంత హోటల్ స్థాపించి ఇంతమంది వర్కర్స్ ఉండి నీకు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందా? ఏంటో చెప్పండి అన్నారంట. నాకంటూ ఒక తీరని కోరిక ఒకటి ఉండిపోయిందయ్యా. నన్ను ఒక ఆయన మిల్లులోంచి గెంటేశాడు, వెళ్ళిపో అన్నాడు. ఆయన్ని కలుద్దామంటే ఇప్పుడు వరకు నాకు అవకాశం కుదరలేదు. ఆయన్ని కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, ఒక్కసారి కూడా నా కంటికి కనబడలేదు. నాకంటూ తీరని కోరిక ఏంటంటే, ఆయన నాకు కనబడితే, బ్రదర్ ప్రైజ్ లార్డ్, నన్ను ఉద్యోగంలోంచి తీసినందుకే ఇంత పెద్ద హోటల్ స్థాపించానని చెప్దాం అనుకుంటున్నాను అన్నాడంట. ఒకసారి గట్టిగా చప్పళ్ళు కొడుతూ, నీకు ఆటంకాలు వచ్చినాయి అని ఆగిపోవటానికి కోసం కాదు. ఆ ఆటంకాలు వాళ్ళకి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆగిపోయారా, సాగిపోయారా? మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు? నువ్వెందుకు దూరం అయిపోతున్నావు దేవునికి? కష్టం వచ్చినప్పుడు నిలబడు, బెండ్ అయిపోవద్దు, సమస్యను చూసి తొలగిపోవద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, రోషంగా నిలబడు,
గురిపోతు నీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఎవ్వడికి లొంగిపోదు. అది పగ్గాలతో కట్టేసినా కూడా దాన్ని ఎవ్వరు తరం కాదు. అలాంటి దైవికమైన ఆసక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడికి గొప్ప కార్యాలు చేసేవాడిగా నువ్వు నిలబడి ఉందువుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్, గురిపోతులో ఉన్న లక్షణాలు. ఒకటి చెప్పండి, ఎవ్వడికి లొంగిపోదు. గుడ్. రెండు, సంఖ్యాకాండం 24వ అధ్యాయం అండ్ 24వ అధ్యాయం అండ్ 8వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 24:8. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించెను. వారి ఎముకలను విరుచుచు బాణములతో వారిని గుచ్చును. చాలు. సో రెండవదిగా వేగంగా పరిగెడతాది. ఆమేనని చెప్పండి ఒకసారి. ఇక్కడ చదువుకున్న మాటలో దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించను, అతన్ని రప్పించను. అతడు గురిపోతు వంటి వేగం కలిగిన వాడు. ఎవరితడు? యాకోబు. తలపైకెత్తండి. బిలాము యాకోబుని దీవిస్తున్న దీవెనలు ఇక్కడ కనబడతా ఉంటాయి. యాకోబు, నీ గుడారములు ఎంత రమ్యములు అని మాట్లాడుతూ ఒక్కొక్క దీవెనలు మాట్లాడుతూ చెప్తూ ఇక్కడ యాకోబు గురించి ఏం మాట్లాడతాడంటే, అతడు ఐగుప్తులోంచి తేబడిన అనుభవాన్ని గురించి చెప్తూ గురిపోతు వంటి వేగం కలిగిన వాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వేగాన్ని గురించి మాట్లాడుతూ గురిపోతుని పరిచయం చేస్తున్నాడు. ఈరోజు ఒక దైవచనుడిగా, ఒక సేవకునిగా, ఒక కన్నడుగా నేను కోరుకునేది ఏమిటంటే, నీ వేగం తగ్గకుండా ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. చరిత్రలోకి వెళితే, బైబిల్ చరిత్రలోకి వెళితే, గురిపోతు ఒక గంటకి ఎంత వేగం పరిగెడుతుందయ్యా అనంటే, ఇంచుమించు ఒక గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందండి ఒక గంటకి. మన కారు ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. ఎంత ఫాస్ట్గా, ఎన్ని షార్ట్ కట్లో మనం వెళ్ళినా, ఎంత వేగంగా మనం వెళ్ళినా 1 అవర్ పడుతుంది. మ్యాక్సిమం ఇక్కడి నుంచి రావులపాలెం 35 కిలోమీటర్స్. గురిపోతు వేగం 1 అవర్కి ఎంత అయ్యా? ఇంచుమించు 50 నుంచి 70 వరకు. అంతకంటే వేగంగా పరిగెడుతుందట. నేను ఆశిస్తున్నాను నీ వేగం తగ్గకూడదు. ఇంకొకసారి చెప్పు గట్టిగా, నీ వేగం తగ్గిపోకూడదు. ఉపవాసాలు ఉన్నానండి, నీరసం వచ్చేసింది అనకూడదు. ఉపవాసాలు ఉన్నప్పుడే గొప్ప బలంతో దేవుడిని నింపుతాడు, గొప్ప శక్తితో నింపుతాడు. అయ్యా అలిసిపోయినయ్యా, నడుం లాగేస్తున్నాయ్యా, మోకాళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయా, రాలేకపోతున్నానయ్యా బాబు అనకూడదు. నీ వేగం గురిపోతు కంటే వేగంగా ఉండునుగాక. గురిపోతుకున్న వేగం దేవునికి అనుగ్రహించునుగాక. ఆ దీవెనతో నువ్వు కప్పబడదువుగాక. సంఘము వేగంగా పనిచేయాలండి. సైతాన్ గడు ఎంత వేగంగా పనిచేస్తున్నాడో తెలుసా? వాడికి సమయం కొంచెమేనని, ఎవరిని మింగుదమని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంటే వాడు. సైతాన్ గడు ఎంత వేగంగా పనిచేస్తున్నప్పుడు నీవు నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కొరకు ఎంత వేగంగా పనిచేయాలి. నీ వేగం తగ్గకూడదు. దేవుడు అలాంటి కృప అనుగ్రహించునుగాక. బైబిల్లో వేగంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని వాక్యం వేగంగా పనిచేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం ఎంత వేగంగా పనిచేస్తుందంటే అంత వేగంగా అనేకుల హృదయాల్ని తాకుతుంది. ప్రపంచంలో వేగంగా బయలుదేరేది ఏదంటే దేవుని వాక్యం. విమానం కాదు. అనేకుల హృదయాలు మారేటట్లుగా దేవుని వాక్యం క్రియ చేస్తూ ఉంది. నీలో దేవుని వాక్యం వేగంగా పనిచేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? అంత మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడు స్పీడ్గా ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే, దేవుని ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఎవరైనా స్టేటస్ పెట్టుకుంటే, ఆయన స్టేటస్ ఎలా ఉందంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంటే విశ్వాసులు తాబేళ్ళ వస్తారంట. స్టేటస్
వెళ్ళేటప్పుడు ఎలా తెలుసా, పుల్లాగా వెళ్ళిపోతారట. కావాలంటే మీరు చూడండి, చాలామంది బళ్ళు తిప్పేసి ఉంటాయి చూడండి. కావాలంటే మీరు, నేను ఒక్కరు కాదు చాలా మందిని చూశాను, అది కార్లు కూడా తిప్పేసి ఉన్నాయి. అంటే వెళ్ళిపోయేటప్పుడు కంగారు మాట, త్వరగా వెళ్ళిపోవాలి. అసలు తుపాకీ దెబ్బ కూడా దొరకరు, అసలు అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోతారు. నేను అంటాను, వెళ్ళిపోవడానికి ఎంత వేగంగా పరిగెడుతున్నావు, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వేగం ఎందుకు తగ్గిపోతుంది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గురుపోతు వంటి యోసేపు కలిగిన ఆ దీవెన నీకు కూడా కావాలనుకుంటే, అతని గురించి మాట్లాడుతూ గురుపోతు వంటి వాడు అని మాట్లాడాడు. శత్రువు అతని ఎదుట నిలబడలేదు, నీ ఎదుట కూడా శత్రు కార్యాలు నిలబడకుండా ఉండడానికి నీ వేగం అధికమగునుగాక. నేను ఒక దైవ సేవకులతో, ఆత్మీయులు, తండ్రి సమానులు, సేవా భారాన్ని గురించి పంచుకుంటూ ఉంటే, అయ్యా వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, జాన్ వెస్లీ గారు, దేవుడు మీకు ఎందుకో ఒక అద్భుతమైన కృప ఇస్తున్నాడు అని చెప్తూ ఆయన ఇలా అన్నారు. ఏమన్నారంటే, మీ వేగము ఇంకా ఎక్కువ అవ్వాలి, ఇప్పుడు చేసిన సేవ కంటే ఇంకా వేగంగా మీ సేవ జరగాలి అని ఆ దైవజనుడు చెప్తాడు. ఏమంటారంటే, సేవకి ఖచ్చితంగా పోటీ అవసరమయ్యా. ప్రస్తుతం ప్రతి దానికి కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రస్తుత కాలంలో విపరీతంగా పుట్టగొడుగులాగా సంఘాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మీరు అస్సలు కలవరపడవలసిన పని లేదు. మీ వేగం పెరగాలి, మునుపుటి కంటే మీరు వేగంగా పరిగెత్తాలి. ఎన్ని సంఘాలైనా రానివ్వండి, ఎంతమంది ఎన్నో సంఘాలు ఎన్నైనా కట్టుకోనివ్వండి, ఎన్నో ఆత్మలు రక్షించబడాలి. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ ఆసక్తి ఇంకా పెరగటం కొరకు, ఇంకా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇంకా పరిగెడతారు అని ఆ దైవజనుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, నీకు కాంపిటీషన్ ఎందుకో తెలుసా? నీ వేగం పెరగాలి, నీ భక్తిలో వేగం పెరగాలి. భౌతిక విషయంలో కూడా చదువుకుంటున్నావా, కొద్ది గంటలు కష్టపడుతున్నావా, సరిపోదు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఇంకా వేగంగా కష్టపడాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, వేగంగా పరిగెత్తడానికి ప్రయాసపడు. నీ వేగం తగ్గకుండా ఉండునుగాక. ఒక చరిత్ర చెప్తాను, ఒక సందర్భం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే తెగుళ్ళు చేత చనిపోతూ ఉన్నారు. తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తులో తెగుళ్ళు చేత చనిపోతూ ఉంటుంటే మోషే అంటాడు, అహరోన్ని పిలిచి, ఇదిగో ఆ బలిపీఠం దగ్గర ఉన్న నిప్పులు తీసుకుని ధూపార్తిని చేత పట్టుకుని అర్జెంటుగా నువ్వు చచ్చిన వారికి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడి ధూపం వెయ్యి అని చెప్తూ ఏమంటాడు తెలుసా? వేగంగా వెళ్ళు, నిర్లక్ష్యం చేయకు, వేగంగా వెళ్ళు, ఎంతోమంది చనిపోతున్నారు, అర్జెంటుగా ఎమర్జెన్సీగా నువ్వు వెళ్ళు అని ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేసేటప్పుడు అహరోనికి మోషే చెప్పిన మాట ఏంటో తెలుసా? వేగంగా వెళ్ళు అన్నాడు. చూద్దాం ఆ మాట ఒకసారి లేఖనాల్లో. సంఖ్యాకాండం, ఇదే సంఖ్యాకాండంలో మనకు కనపడుతుంది. 16వ అధ్యాయం 46 నుండి 48 వరకు చదువుదాం. సంఖ్యాకాండం 16వ అప్పుడు అధ్యాయం. మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠం నిప్పులతో నింపి బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం ఎక్కడికి ఎలా వెళ్ళాలట? వేగంగా సమాజం దగ్గరికి వెళ్ళాలి. వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం, వాళ్ళ నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయి. చచ్చిన వాళ్ళకి బ్రతికిన వారికి మధ్యలో అహరోను ధూపార్తిని చేత పట్టుకుని నిలబడి ధూపం వేసినప్పుడు తెగులు ఆగిపోయింది. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? మీ ఇంట్లో ఉన్న తెగుళ్ళు, మీ పిల్లల్ని నాశనం చేసే తెగులు, మీ కుటుంబంలో కలవరాలు పుట్టిస్తున్న తెగులు ఆగిపోవటానికి దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీలో వేగం అధికమగునుగాక. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్పండి. మీ ఇంటిలో పిల్లల్ని భ్రష్టత్వంగా తీసుకెళ్తున్న ఆ తెగులు, పిల్లల్ని లోకాశల వైపు ప్రేరేపిస్తున్న తెగులు, కొంతమందికి వైరస్ సోకుతూ ఉంటుంది. మంచోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఏమో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారా? ఇంకొకసారి చెప్పండి అమ్మా.
చాలామంది చెప్తుంటారు, అన్నయ్య వాడు 10th క్లాస్ వరకు బాగానే ఉన్నాడు అన్నయ్య, ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పటికి సోకేసిందన్న వైరస్. మీ ఇంట్లో ఏ వైరస్, అది భర్తకు సోకిందో, భార్యకి సోకిందో, మీ పిల్లలకి సోకిందో, ఒకవేళ నీకే సోకిందో, ఆ తెగులు ఆగిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు ధూపార్తిని చేత పట్టుకోవాలి, వేగంగా పరిగెత్తాలి. యేసయ్య అలాంటి కృపతో మిమ్మల్ని నడిపించునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఫిలిప్పీ పత్రికలో ఇంకొక మాట కూడా చదివిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట సంఘానికి చెప్తున్నాడు. సహోదరులారా, ఇదివరకే పట్టుకున్నాను అనుకోవద్దు, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవన్నీ నేను మర్చిపోయాను, ముందున్న వాటి కోసమే వేగముతో వేగిరపడుతూ క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలిగే ఆ బహుమానం పొందుకోవాలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. హల్లెలూయా. గోల్ ఉండాలండి, ఎలాగైనా రీచ్ అవ్వాలి, ఎలాగైనా సాధించాలి, ఆ స్పీడ్ తగ్గకూడదు. ప్రభు ఆ విధంగా మిమ్మల్ని నడిపించునుగాక. మొన్న ఒక తమ్ముడు నాతో చెప్తున్నాడు, అన్నయ్య మన సేవ ప్రారంభంలో 2 బ్రాంచ్లు ఉండేవి, దేవుడి దయ వల్ల ఇప్పుడు 10 బ్రాంచ్లకు అయినాయి. ఉన్న సేవకులు ఇంకా స్పీడ్గా వాళ్ళు పనిచేస్తే ఆ 10 పక్కన 0 కోసం ప్రయాసపడదాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నశించిపోయే ఆత్మలు రక్షిద్దాం, మీ వేగము అధికమగునుగాక. గట్టిగా ఆమేనందమా. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. అది 1820 సంవత్సరంలో ఒక అమ్మాయి పుట్టింది యుఎస్ఏలో, అమెరికాలో. ఆ పాప పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఎంత సంతోషించారంటే, ఆడపిల్లంటే సో ఇంటికి దీపం అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. 6 వారాల తర్వాత వెళ్ళినప్పటికీ జస్ట్ ఆ ట్రీట్మెంట్ ఏదో చేసేటప్పుడు ఆ డాక్టర్ గారు వేరే ట్రీట్మెంట్ ఏదో ఆ పాపకి చేశాడు. వేరే ఇండిషన్ ఏదో ఇచ్చేసాడు. హడావుడిలోనో మరి కంగారులో ఏం జరిగిందో తెలియదు, కానీ వేరే ఇండిషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయికి 2 కళ్ళు కూడా పోయినాయి. చూడండి, ఎవరో చేసిన దానికి ఫ్యామిలీలో కొన్నిసార్లు నష్టం కలుగుతూ ఉంటుంది. 2 డాక్టర్ గారు వేరే ఇండిషన్ చేయడం వల్ల 2 కళ్ళు కూడా పోయినాయి. నేను నిజంగా అడుగుతాను, కళ్ళు పోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత వేదనో. ఏమీ చూడటానికి ఉండదు. బోస్ గారు ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడదు. ఇక ఎవరిని చూడటానికి అవకాశం లేదు. చాలా బాధపడుతుందంట ఆ స్త్రీ. ఆ అమ్మాయి చాలా వేదన చెందుతుంది. దేవుణ్ణి నమ్ముకుంది. సరిగ్గా 10వ సంవత్సరం వచ్చింది. నేను అడుగుతాను, 10 సంవత్సరాలు అంటే ఎంత అన్నయ్య బాబు గారు? 10 సంవత్సరాలు ఏం చదువుతారు? 5వ క్లాస్, అంతేనా? అంతే. మినిమం 5th క్లాస్ 6th క్లాస్ ఆ ఏజ్. 10 సంవత్సరాలకు వచ్చినప్పటికీ దేవుళ్ళలోకి వచ్చింది ఆమె. మీకులాగే బైబిల్ పట్టుకుని దేవుని మందిరాన్ని, పాటల పుస్తకాలు, ప్రార్థన అట్లా వెళ్తూ ఉండేదట. కళ్ళు లేని ఆమె. వేగము అనే దాని గురించి మీకు అర్థం అవ్వడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వెళుతూ ఉంటుంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడంట. ధైర్యంగా ఉండు, దేవుడి కోసం పరిగెత్తు, ఇలా ప్రయాసపడతా ఉంటుంటే 20వ సంవత్సరానికి వచ్చినప్పటికంటే 10 సంవత్సరాల భక్తి జీవితం 150 కీర్తనలు బట్టి పట్టేసిందంట. హలో, 119వ కీర్తన కాదు. కళ్ళు లేని ఆమె లిపి సంబంధించిన చదువుతూ 150 కీర్తనలు. మన చర్చ్లో 119వ కీర్తన చెప్పిన వాళ్ళు ఉన్నారు, దేవుడి దయ వల్ల. 150 కీర్తనలు కూడా ఆమె కంఠస్థం చేసేసిందంట. ఆమె స్పీడ్ చూడండి, 150 కీర్తనలు బట్టి పడేసింది. బైబిల్లో సామెతల గ్రంథం ఉందా? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 31 అధ్యాయాలు. 31 అధ్యాయాలు కూడా కంఠస్థం వచ్చేదట. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 4 సువార్తలు కూడా కంఠస్థం చేసిందట. దేవుడి కోసం ఎలా ఉందో చూడండి. ఆమె కళ్ళు లేవని బాధలో లేదు.
అలాగే వైరాగ్యంగా ఈ 20వ సంవత్సరానికి వచ్చినప్పటికీ అలా వైరాగ్యంగా దేవుని కోసం బ్రతుకుతూ ఉంది. కుటుంబ జీవితంలో అడుగు పెట్టింది. దేవుడి దయ వల్ల ఆమె 90 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికింది. 90 ఏళ్ళు వాక్య నెరవేర్పు. ఇంతగా 90 ఏళ్ళు బ్రతికితే ఆమె జీవితంలో 8,000 పాటలు రాసిందంట. చప్పలు కొడతారు ఒకసారి. 8,000 పాటలు రాసిందంట. ఆమె పేరు ఫన్నీ క్రాస్బీ. ఇంచుమించు 8,000 పాటలు రాసింది. 8,000 పాటలు రాసింది. ఒక్క పాట రాయటానికి తిప్పలు పడుతున్నాం మేము. దేవుడికి స్తోత్రం. ఈ ఉపవాసాల్లో కుస్తీ పడుతున్నాం. ఏమైనా కృప చూపించు ప్రభా, మరలా దగ్గరికి వచ్చేస్తుంది అయ్యా ప్రభా, ఇప్పుడే నువ్వు ఒక్కసారి దృష్టించయ్యా. కళ్ళు లేని ఆమె 8,000 పాటలు. ఆమె వేగం ఎలా ఉంది చూడండి ఒకసారి. మరి మనం అన్నీ ఉండి ఏం చేయగలుగుతున్నాం అనిపించింది నాకైతే. మరి మీకైతే ఏమి అసలు సేవ కుట్టినట్టు కూడా ఏమీ అనిపించదు కదా. వేగం పెరగాలి, తగ్గిపోకూడదు. నమ్మితే ఆమెను చెప్పండి ఒకసారి. ఉద్యోగం వచ్చినా, పిల్లలు పుట్టినా, కుటుంబం ఉన్నా, ఎన్నున్నా, హానోకు దేవుని కోసం ఎంత అద్భుతంగా నడిచాడండి. భక్తులు ఏలియాను గురించి చదివితే రథం కంటే ముందుగా వెళ్ళిపోయాడంటే ఎంత వేగంగా వెళ్ళాడు చూడ ఒకసారి. అసలు రథం ముందెళ్తాడా, మనిషి ముందెళ్తాడు? అసలు దేవుడు వేగం అలా ఉంటుందండి. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా అలాగా గురుపోతు వంటి వేగవంతమైన జీవితాన్ని భక్తిలో, కుటుంబంలో అనుగ్రహించునుగాక. 12 అయినా మనకు వంట అవ్వదు. 12 అయినా వంట అవ్వదు. మరి నిద్ర లేచేది ఎప్పుడు? 7 గంటలకి అందరూ వంట సిద్ధం చేసేసుకుంటుంటే నీకు ఇంకా 12 అయినా వంట అవ్వలేదంటే ఏంటమ్మా? ఎప్పుడు స్పీడ్గా పరిగెడతావు? ఎప్పుడు నీ పిల్లలు స్పీడ్గా పరిగెడతారు? ఆలోచించండి. ప్రభువు నిన్ను దర్శించునుగాక. రైట్, ఇక త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చివరి 3 మాటలు కూడా త్వరగా చెప్పేస్తాను. నెంబర్ 3 యోబు గ్రంథం 39వ అధ్యాయం. గురుపోతులో ఉన్న లక్షణం. నెంబర్ 3 యోబు గ్రంథం 39వ అధ్యాయం 9 నుంచి 9వ వచనం అండ్ 11వ వచనం కలిపి చదువుతారా? గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ సాలలో నిల్చునా? ఓకే, పగ్గం వేసి గురుపోతును 11వ వచనం చదవక్క. దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? సందర్భం చూడండి. 3వదిగా గొప్ప బలం గలది అనండి. మామూలు బలం కాదట. ఆ 11వ వచనంలో ఏముందంటే, దాని బలం గొప్పదని నువ్వు నమ్ముతావా? చాలా గొప్ప బలం అది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. అసలు ఒక సేవకునిగా, ఒక అన్నగా నేను నుంచి కోరుకుంటున్నాను, దేవునిలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో నువ్వంత స్ట్రాంగ్గా నిలబడదువుగాక. ఏ పరిస్థితి నీకు ఎదురైనా చక్కగా దేవునిలో స్ట్రాంగ్గా నిలబడే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. గొప్ప బలం. అందుకే గురుపోతు వంటి బలం మనకు కావాలండి. శత్రువుని ఎదుర్కోవటానికి ఈ బలం మనకు కావాలి. దానికి కొమ్ము, నేను బలిపీఠం కొమ్ముల గురించి మాట్లాడుతూ ఈ సబ్జెక్టు నేను రెడీ చేసుకుంటా ఉన్నాను. అసలు జంతువుకు దేవుడు కొమ్ములు ఎందుకు ఇస్తాడంటే, కొమ్ముతో పొడి చంపేస్తుంది అది. అంత బలం, అంత శక్తి. ఈరోజు నీకు కూడా 4 కొమ్ములు ఇచ్చాడని, అదే గర్వం అనే కొమ్ములు కాదు, కానీ నీకు ఇచ్చిన కొమ్ముల గురించి మొన్న బలిపీఠం గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో నువ్వు కూడా దేవునిలో అంత బలంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు అంత బలంగా నిలబడాలి. యేసు నామములో శత్రువుని ఎదుర్కొనే పరాక్రమం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. వెనక్కి తిరగని భక్తి చేయటానికి కావలసిన బలం నీకు ఇచ్చునుగాక. అఖండమైన శక్తితో దేవుడు నిన్ను నింపునుగాక. చూద్దాం. హబక్కు గ్రంథంలో ఈ మాట చదవండి. 3వ అధ్యాయం 19వ వాక్యం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం.
ప్రభువు యెహోవాయే నాకు బలము, ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఉన్నత నడిపించును. స్థలాల మీద ఆయన నడిపిస్తాడు. నమ్మితే ఆమెనని చెప్దామా? అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుడే నీకు బలమై ఉండి నీ పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చునుగాక. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. శాంసోన్ ఎంత బలవంతుడండి! సింహాన్ని చీల్చాడు, దవడ ఎముకతో శత్రువుల్ని హతమార్చాడు. ఇంత బలవంతుడు బలహీనుడైపోయాడు. చాలామంది దేవుళ్ళలో బలంగా ఉన్నవాళ్ళు ఆ బలాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ పిరుకోడైన గిద్యోను, చెప్పండి నాతో కలిసి, ఎవరైనా దేవుడు పిలిస్తే నేను రాను ప్రభువా అని గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటున్న పిరుకోడైన గిద్యోను, దేవుడు అంటాడు, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిథ్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించు. నిజంగానే బలం తెచ్చుకున్నాడంట గిద్యోన్. బయలుదేరాడు యుద్ధానికి. బయలుదేరిన వాళ్ళు 32,000 మంది వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మంది కూడా నిలకడగా లేరు, వెనక్కి వెళ్ళిపోయారు 300 మందితోనే. గిద్యోను, నిజంగా పిరుకోడుగా దాగున్న గిద్యోను దేవుని చేత బలాన్ని పొంది అద్భుతమైన అఖండమైన విజయాన్ని సాధించాడు. ఈరోజు నా ప్రార్థన, నువ్వు పిరుకోడు అనుకోవద్దు. క్రీస్తు యేసునందు బలము చేత, కృప చేత నువ్వు బలవంతుడిగా మార్చబడదువుగాక. దేవుడు నీకు బలమిచ్చి అన్ని పరిస్థితుల్లో నిలబెట్టి కొనసాగించే కృపతో నడిపించునుగాక. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవుడు మనకి బలం ఇస్తూ ఉంటాడు, కానీ ఆయన బలం మీద మనం ఆధారపడం. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒక రాజు కుమారుడు రాజు యొక్క కోటలో నిలబడి ఉన్నాడు. పైకి అలాగా కోట పైకి ఎక్కాడు. కింద ఇదిగో ఇలాంటి పిల్లలు, హలో బ్రదర్స్, ఇలాంటి ఒక కుర్రోడు కిందకి వచ్చి ఏదో పని చేసుకుంటా ఉన్నాడు. ఈ రాజకుమారుడు చూసిన వెంటనే అతని చేతిలో ఉన్న ఒక వాచి అలా కింద పడేశాడు. కింద పడేసిన వెంటనే గబగబ మన కళ్ళకి ఏదైనా కనబడిందండి, ఏం చేస్తాం, ఎవరైనా ఉన్నారా అని చూసి మొత్తం మీద జాగ్రత్తగా ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఒక్క 5 నిమిషాల తర్వాత చేతి ఉంగరం పైనుంచి కింద పడేశాడు. కింద పడేసిన వెంటనే మరలా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు. మరి వెంటనే జేబులో వేసుకుని చేతికి పెట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. 3వసారి రాజకుమారుడు ఏం చేశారంటే, చేతికి బ్రాస్లెట్ ఉంటుంది కదా, కడియం లాగా, వెంటనే ఆ పైనుంచి అలా పడేశాడు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అని పైకి సోతాడేమని సోతున్నాడు. అస్సలే చూడకుండానే ఆ బంగారు కడియం కనపడిన వెంటనే చేతికి తొడిగేసుకున్నాడు. వాచి వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూడలేదు. ఉంగరం పడినప్పుడు చూడలేదు. కనీసం కడియం పడినప్పుడు కూడా చూడలేదు. బాధ కలిగి, అరే ఇన్ని వస్తువులు పైనుంచి చేస్తూ ఉంటుంటే నా ముఖం చూడలేదు ఈ మనిషి అనుకుని, ఒక రాడు ఉందంట, కంకర రాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కంకర రాడు పైనుంచి నెత్తి మీద ఒకటి పడేయాడట. అప్పుడు దెబ్బ తగిలండి, అమ్మా అని అప్పుడు చూసాడండి పైకి. మనం కూడా అంతే, అన్నీ ఇచ్చినప్పుడు దేవుడి వైపు చూడం. ఎప్పుడైనా కష్టం వచ్చిన, అయ్యగారండి కష్టాలన్నీ నాకే వచ్చాయండి బాబో. దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ హబక్కుకి చేలో పంట రాకపోయినా, గొర్రెలు సాలలు లేకపోయినా, ఫలింపు లేకపోయినా, దేవుడే నా బలం, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఈరోజు నేను కోరుకునేది ఏమిటంటే, అన్నీ ఇచ్చిన దేవుడు, ఆ బలం ఇచ్చిన ఆయనే కదా, ఆయన వైపే నువ్వు చూడాలి. అలాంటి కృపకు నిన్ను పాత్రుడిగా మార్చునుగాక. ఇక చివరి 2 వచనాలు రెఫరెన్స్లు ఇచ్చి ముగిస్తాను. 4వది 29వ కీర్తన 6వ వచనం. 29వ కీర్తన 6వ వచనం.
తోడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. ఓకే, లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు గంతులు వేయనట్లుగా ఆయన చేయను. ఆమేనని చెప్పండి ఒకసారి. నాలుగోదిగా, గంతులు వేస్తూ ఉల్లాసంగా ఉంటుంది. గంతులు వేస్తూ ఉల్లాసంగా ఉంటుంది. నా ఆశ, ఈ ఉపవాస కూటాలు ఎంతమంది దుఃఖంతో వచ్చారో, ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారో, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, నీ దుఃఖము సంతోషంగా మారునుగాక, నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. ఈ గురుపోతూ గంతులు వేస్తూ ఉల్లాసంగా ఉంటుంది, యాక్టివ్గా. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమని రాస్తుందంటే, అక్కడ యూనికాన్ అని రాస్తుంది. గురుపోతుని ఇంగ్లీష్ బైబిల్ చూస్తే యూనికాన్ బైక్ తెలుసా? అది ఎంత స్పీడ్గా వెళ్తుంది. సో నువ్వు ఎప్పుడు అంత యాక్టివ్గా ఉండాలి, దేవునిలో యాక్టివ్గా ఉండాలి. బైబిల్ ఇలా చెప్తారు, ప్రభు తన నామమందు భయభక్తులు కలిగిన వాళ్ళకి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి, వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. ఈరోజు నా ప్రార్థన, ఇక్కడికి వచ్చి ఎవరు బలహీనంగా ఉన్నారో గంతులు వేసే ఆరోగ్యం, శక్తి, బలాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అంత ఉల్లాసంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. గుడ్. ఎలిజబెత్ ఉందా? ఎలిజబెత్, మరియమ్మ వందనం వినగానే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు బాప్తిస్మిచ్చే యోహాను గంతులేస్తున్నాడంట. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట, 92వ కీర్తన 10వ వచనం. 92వ కీర్తన 10వ వచనం. 92వ కీర్తన 10వ వచనం. నీవు నా కొమ్ము పైకెత్తి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలంతో నేను అంటబడి తిని. చాలు. చివరిది, శత్రువుపై విజయం సాధిస్తుంది. శత్రువుపై విజయం. గురుపోతు వంటి కొమ్ము వలె నీవు నా కొమ్ముని పైకెత్తావు, విజయం. ఇప్పుడు గిఫ్ట్ వచ్చిన వెంటనే, లేకపోతే మెమోంటో వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ఇలాగ వరల్డ్ కప్ వచ్చిన వెంటనే ఇలా చూపిస్తారు కదా. గురుపోతు కొమ్ము వలె నీవు నన్ను పైకెత్తితివి. దావీదు చెప్తున్నాడు ఈ మాట. కొత్త తైలంతో నన్ను అభిషేకంతో నింపావు. గొల్యాత్పై దేవుడు గొప్ప జయం ఇచ్చినట్లు, ఈ కూడికలో పాల్గొన్న మీ అందరికీ, ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దేవుడు శత్రువు మీద జయమిచ్చునుగాక. అపవాదిపై గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేయునుగాక. ముగించుకుందాం, ప్రార్థన చేసుకోబోతున్నాం. తిరిగి నా పాఠం నాకు అప్పు చెప్పాలి. మార్కులు ప్రభు వేస్తాడు, కానీ మీరు మాత్రం పాఠం అప్పు చెప్పాలి. యోసేపుకి ఎలాంటి దేవునిచ్చాడు మోజెస్? గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము ఉంటుంది, నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. ఈ దీవెన ఎంతమందికి కావాలనుకుంటున్నారు? ఒకసారి చేయొత్తండి అని అంటే అందరూ చేతులు ఎత్తుతారు. గురుపోతు లాంటి క్వాలిటీస్ నీకు ఉండాలి. అందులో మొదటిది ఏంటంటే, చెప్పండి, ఎవ్వడికి లొంగిపోదు, నువ్వు అలా నిలబడు. నెంబర్ 2, వేగంగా పరిగెడుతుంది. నెంబర్ 3, గొప్ప బలం గలది. నెంబర్ 4, గంతులు వేస్తూ ఉల్లాసంగా ఉంటుంది. నెంబర్ 5, శత్రువుపై విజయం సాధిస్తుంది. అలాగా ఈ మందిర ఆవరణలో అడుగుపెట్టిన మిమ్మల్ని అందరినీ గురుపోతు వంటి కొమ్ముతో దేవుడు మిమ్మల్ని నింపి స్థిరపరచునుగాక. యోసేపు లాంటి దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక.